హలో ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. ఇది 1/2 కిలో చికెన్ కడిగి బాగా నీళ్ళన్నీ వడగపోయినాయి. ఇందులో కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా ఒక 2 స్పూన్, అల్ల ఉప్పు సరిపడంత, మిర్చి పౌడర్ కొంచెం, పెరుగు ఒక 1/2 లీటర్. నేను ఇంట్లో పెరుగు పెరుగు కాబట్టి బాగా మీగడగా వెన్న వచ్చి బాగుంటుంది. ఫ్రై చేసిన ఆనియన్, ఈ ఆనియన్లోనే పట్టా లవంగం ఇలాచీ వేసి ఫ్రై చేశాను, కొంచెం స్మెల్ బాగా వస్తుందని. బాగా మిక్స్ చేసుకోవాలి, మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కొంచెం వేసి కలుపుకోవాలి. బిర్యానీ మసాలా, బిర్యానీ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్, నిమ్మరసం కొంచెం ఇందులో వేయాలి, కొంచెం మళ్ళీ రైస్ మీద వేయాలి, అది చూపిస్తాను. మళ్ళీ ఇలా వేసిందని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్కి ఒక 2 గంటల సేపు అలాగే మ్యాగ్నెట్కు వదిలేయాలి. గ్లాస్ బియ్యంకి 1 గ్లాస్ వాటర్ వేసి ఈ పుదీనా వేస్తున్నాను. ఇందులో బిర్యానీ ఆకు, కస్తూరి మేథి, కొంతమంది కారం ఎక్కువ తింటారు, బిర్యానీ బాగా స్పైసీగా ఉండాలని, కొంతమంది తక్కువగా తింటారు. అలా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కారం తక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి చీరి ఇలా కట్ చేసుకొని ఈ సరిపడేంత ఉప్పు అన్ని బాగా ఇలా కలపెట్టి దీనికి బౌల్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్ స్టవ్ మీద పెట్టుకొని బాగా కాగనివ్వాలి. పుదీనా, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కస్తూరి మేథి, ఉప్పు ఇవన్నీ వేసి మరగబెట్టిన వాటర్ ఇది. దీనికి నేను ఇలా ఫిల్టర్ చేస్తున్నాను. ఇది ఇలా ఎందుకంటే ఫిల్టర్ చేశాను, పిల్లలకు తినేటప్పుడు పచ్చిమిర్చి, పుదీనా, బిర్యానీ ఆకు ఇవన్నీ వస్తుంటే వేర్పించుకొని తినడానికి ఇసుగు అయితే తినడం మానేస్తారు పిల్లలు. కాబట్టి ఇప్పుడు ఈ వాటర్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి సగం వరకు ఉడకబెట్టుకుంటాము. ఈ పుదీనా వడగట్టిన ఆకులు నీళ్ళల్లో ఈ బిర్యానీ రైస్ ఇలా వేసిస్తున్నా. సరికదండి, ఇలా రైస్ వేసాక ఈ వాటర్లో ఇలా బాగా కలిపేసి ఒక సగం ఉడికినట్టుగా స్టవ్ మీద పెట్టేస్తున్నా. ఇలా ఇది
హాఫ్ బాల్ అయిన రైస్, బాస్మతి రైస్. ఇది మనం ముందుగా 2 గంటల ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. ఇప్పుడు ఇందులో ఇది వేయాలి. ఇందులో కొత్తిమీర కొంచెం, ఆనియన్, ఫ్రై చేసుకున్న ఆనియన్, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్, ఫుడ్ కలర్ కలిపిన పాలు, అన్నీ వేసేసాక దీనికి మూసి పెట్టి 15 నిమిషాలు ఫుల్గా పెట్టాలి స్టవ్. 15 నిమిషాలు ఫుల్గా పెట్టాలి. రాయితాకి ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను. ఇప్పుడు టమాటా కోసుకుంటాను. పిల్లలు టమాటా తోలు వస్తే తినరు కాబట్టి నేను తోలు తీస్తున్నాను. టమాటా తోలులాగా ఇలా టమాటా తోలు తీసేసి పక్కగా చక్కగా రాయితాలో కలిపేసినామంటే పిల్లలు చక్కగా బిర్యానీలో రాయితా వేసుకొని తింటారు. తోలు రాదు, బాగా గుజ్జుగా ఉంటుంది టమాటా. ఇలా ఇలాగా తోలు తీసేసాక ఈ టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం, సరిపడేంత సాల్ట్, కారం కొంచెం పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, కీర ఉంటే కీర కూడా వేసుకోవచ్చు ఇందులో తురిమి. కొంతమంది పిల్లలు ఇష్టపడతారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. మనం పిల్లలు తింటారు అని ఉంటే వేసుకోవచ్చు కీర తురిమి, ఇందులో బాగుంటుంది. మనకు సరిపడేంత పెరుగు వేసుకొని రాయితా చేసుకోవాలి. రాయితా రెడీ. ఇప్పుడు మనము 15 మినిట్స్ అయింది, దమ్ అయిందో చూసుకోవడానికి ఒకసారి మూత తీద్దాం. బిర్యానీ మూత. దీనికి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి వేసాక ఒక 5 మినిట్స్ సిమ్ చేసేసి స్టవ్ ఒక 5 మినిట్స్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. దమ్ మనం సగం ఎత్తి పెట్టుకున్న నిమ్మరసం
5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బిర్యానీ రెడీ. చూడండి, ఎలా వచ్చిందో. చూసారా వేసి ఎలా ఉందో. अंदर दाग लग गया. फुल करो वीडियो देखो देखो कम प्लेट में चिकन बिरयानी रेडी. Mas नहीं अभी करेंगे मैं कर ले ज़्यादा ही कर ले चलना लगी ऐसे कर लेना लेट से हाथ को उठने नहीं पूर्ण को